నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ కూడా అయోమయ పరిస్థితుల్లో ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంతెన రామరాజు ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇలాంటి సందర్భంలో చాలా నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ స్థానం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారు అని తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేను ఉండి స్థానం నుంచి పోటీ చేయబోతున్నాను, 22వ తారీఖున నేను నామినేషన్ కూడా వేస్తున్నాను. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో నేను కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నా అని. ఇలాంటి సందర్భంలో మంతెన రామరాజుకు సంబంధించినటువంటి వర్గీయులు సన్నిహితులు ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఆయన మాట్లాడారు, 22వ తేదీన నేను నామినేషన్ వేస్తున్నాను అని ప్రకటించారు. కానీ ఆయన ఆల్రెడీ నామినేషన్ వేసేశారు. ఇది వాస్తవం. కావాలంటే స్క్రీన్ మీద మీరు చూడండి. ఎన్నికల సంఘం ఆ యొక్క అఫిడవిట్ని అప్లోడ్ చేసింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఆయన ఫోటోతో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్ డీటెయిల్స్, పార్టీ నేమ్ తెలుగుదేశం, నేమ్ కనుమూరు రఘురామకృష్ణరాజు, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉండి, స్టేట్ ఆంధ్రప్రదేశ్, అప్లికేషన్ అప్లోడెడ్ 19th April 2024, కరెంట్ స్టేటస్ అప్లైడ్. దానికి సంబంధించి అఫిడవిట్ అప్లోడెడ్ ఆన్ 19th April 2024, 17:57:14 అంటే సాయంత్రం సమయం కూడా అక్కడ మెన్షన్ చేశారు చాలా క్లియర్గా. అంటే ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. ఆయన 22వ తారీఖున నామినేషన్ వేస్తున్నాను అని చెప్పి నామినేషన్ దాఖలు చేయడం కూడా జరిగిపోయింది. అంటే ఇదేమి చిత్రం రా బాబు అని చెప్పి ఆ నియోజకవర్గంలో దీనిపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఉండి స్థానానికి సంబంధించి చాలా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడింది. ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా కూటమి తరపున ఎవరు బరిలో ఉంటారు అని. ఎప్పుడైతే మంతెన రామరాజు కాదు రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది బయటకు వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో మంతెన రామరాజుకు సంబంధించినటువంటి వర్గీయులు సన్నిహితులు శ్రేయోభిలాషులు ఆయన అభిమానులు రోడ్డెక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆయన్ను కాదని రఘురామకృష్ణరాజు తెర మీదకి రావటం, ఆయన మీడియాతో మాట్లాడిన కొద్దిసేపటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఆ యొక్క వివరాలు ఉండటం అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ హఠాత్ పరిణామంతో ఏ రకమైనటువంటి రాజకీయ మార్పులు జరుగుతాయి అనేది కూడా ఆసక్తికరమైనటువంటి అంశమే. ఇప్పటికే మంతెన రామరాజుకి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వబోతున్నారు అనేది బయటకు వచ్చింది, ప్రచారం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఆయన దానికి ఏకీభవిస్తారా? ఎందుకనంటే ఈ యొక్క ముఖ్యంగా మనం వెబ్సైట్లో కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్కి సంబంధించి అలాగే అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి అభ్యర్థుల ప్రకటన తర్వాత వారి వివరాలను పెట్టారు. అందులో కూడా ఉండి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరపున మంతెన రామరాజు పేరే ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో చూస్తే ఆయన నామినేషన్ దాఖలు చేయటం, దానికి సంబంధించి అఫిడవిట్ కూడా అప్లోడ్ అవటం ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అది కూడా తెలుగుదేశం పార్టీ అని పర్టికులర్గా ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఉండి నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకమైనటువంటి అంశం.